అందరికీ నమస్కారం. తెలుగు కథామాలకు స్వాగతం. విజేత నవల చదువుకుంటున్నాము. రాసిన వారు ఎద్దనపూడి సులోచనారాణి గారు. సుదీర్ఘమైన ఉత్తరం నిండా మాధవ్ గొడవే. ఎంత చిత్రం! ద్వేషంతో, అవమానంతో అక్క మనసు కరకరమంటే, కృతజ్ఞతతో, స్నేహంతో తమ్ముడి మనసు తొణికిసలాడుతోంది. ఉత్తరం ఎన్నిసార్లు చదివినా ఎక్కడా అక్క నువ్వెలా ఉన్నావు, ఏం చేస్తున్నావు అనే ముక్కలేదు. సాయంత్రం పూట కూరగాయల తోట దగ్గర పరధ్యాసగా నిలబడిపోయి ఆ రోజు మధ్యాహ్నం తమ్ముడి దగ్గర నుంచి వచ్చిన ఉత్తరాన్ని పదే పదే నెమరు వేసుకుంటోంది సంధ్య. వాసు కాలు నయమైందన్న ఆనందాన్ని ఈ చదువుకుంటాననే గొడవ ఆవిరిలా మాయం చేస్తోంది. ఇప్పుడు ఇంకో కొత్త సమస్య తలెత్తింది. వాసు చదువు కోసం ఇక ఊపిరి ఆడనివ్వడు. తనకి కూడా చదివించాలనే ఉంది. కానీ ఎలా, ఏం పెట్టి? వేరే ఊరు వెళ్ళి చదువుకోవాలంటే మాటలా? ఎంత డబ్బు కావాలి? ఈ కూరగాయల మీద వచ్చింది పొదుపుగా వాడుకుంటే బొటాబొటిగా తినడానికి సరిపోతుంది. ఇంకా పై ఖర్చులకి కూడా ఎక్కడ మిగులుతుంది? సంజయ్ దృష్టి తోట మీదకి మళ్ళింది. చెట్లు పాదులు ఎదిగి కాపుకు వచ్చాయి. పువ్వులు పిందెలతో కలకలలాడుతున్నాయి. ఈ తోటంటే సంజయ్కి చంటిబిడ్డతో సమానం. కష్టపడి బ్రతకడంలో ఎంత తృప్తి ఉంది. మొదట ఈ కాయ కష్టానికి శరీరం ఎదురు తిరిగినా తర్వాత క్రమేపీ అలవాటు పడిపోయింది. ఇప్పుడు బాధేమీ అనిపించదు సరికదా, అదో విధమైన ఆనందం కలుగుతుంది. పోనీ ఈ స్థలాన్నే ఇంకా చదును చేసి తోటని ఆ వైపుకి పెంచి పెద్ద చేస్తే బాగానే ఉంటుంది. కానీ మళ్ళీ బోలెడంత ఖర్చు. చేతి కింద ఇంకో మనిషి అవసరం. ఇప్పటికే ఆయా తను శక్తికి మించి చేస్తున్నారు. ఇంకా పెట్టుబడి పెట్టాలి. అన్నీ సమస్యలే. అలాగని వాసుని చదువు విషయంలో నిరాశపరచడం కూడా ఇష్టం లేదు. వాసు చదువుకుని పైకి వస్తే ఒకనాటికైనా తన కష్టాలు తీరుతాయి. వయసు గడిచిన తర్వాతనైనా నిశ్చింతగా గడుస్తుంది. ఎల్లకాలం తనకి శక్తి ఉంటుందని ఏం నమ్మకం? అందుకే ఈ లోపల వాసు ఈ భారం మోయగలిగిన శక్తిని కల్పించాలి. పోనీ మళ్ళీ హైదరాబాద్ వెళ్ళి ఏదైనా ఉద్యోగం చేసుకుంటే? ఊహో వద్దు. మళ్ళీ ఆ పాత మనుషులు, పాత విషయాలు అవన్నీ గుండెల్లో పొడిచినట్లయి తనకు జీవితం అంటేనే విరక్తి పుడుతుంది. సంజయ్ కళ్ళ ముందు జ్యోతి ముఖం మెదిలింది. చదువుకునే రోజుల్లో జ్యోతికి తన మీద అకారణంగా అసహ్యంగా ఉండేది. అది ఈర్ష్యతో కూడిన చేతకానితనం అని తనకి తెలుసు. జీవితం తలక్రిందులై దురదృష్ట దేవత క్రూరంగా నవ్విన ఆ రోజుల్లో తన పతనానికి ఎక్కువగా సంతోషించిన వ్యక్తి జ్యోతి అని చెప్పడానికి ఏమాత్రం సందేహం లేదు. ఆ రోజు హాస్పిటల్లో తనని చూసిన తర్వాత బయటికి వెళ్ళిపోయినప్పుడు మాధవ్తో ఏమని చెప్పి ఉంటుంది? ఇంకేముంది, కానీ ఈ దౌర్భాగ్యానికి అంతటికీ కారణం ఎవరు? 100 ఏళ్ల జీవితం నాశనం చేసుకుని ఈ మారుమూల పల్లెటూళ్ళలో జీవోత్సవంలా బ్రతకడానికి బలి చేసింది ఎవరు? అందరిలా ఆత్మీయతకి, గౌరవాభిమానాలకి దూరమై వెల్తిగా బ్రతుకుతున్నది ఎవరి మూలంగా? ఎవరి మూలంగానో ఆ హీనుడికి ఎలా తెలుస్తుంది? ఎవరు తెలియచెపుతారు అతనికి? అన్నింటికంటే అసలు గుర్తు వస్తేనే భరించలేని దారుణం, చివరికి తండ్రి తన నిర్లక్ష్యంతో కుటుంబ గౌరవాన్ని మంటగల్పిన భూతంలా చూసేవారు. పరువు ప్రతిష్టలు మృంగిన రాక్షసిలా ఏవగించుకునేవారు. ఆయన చూపుల్ని, ఆయన కళ్ళల్లో అసహ్యాన్ని గుర్తు తెచ్చుకుంటేనే మనసు వెలువెలలాడుతుంది. అన్నింటికంటే అపురూపంగా తనని చూసుకున్నది తండ్రి ప్రేమ. అది పోగొట్టుకున్నప్పుడు తను చూసిన నరకం ఎవరు ఊహించగలరు? అవన్నీ ఎలా మర్చిపోతుంది? వాసుకి తన అవిటితనం బాగు చేయించాడు కాబట్టి కృతజ్ఞతతో మాధవ్ దేవరుడుగా అనిపించవచ్చు. కానీ తన జీవిత కుసుమాన్ని నిర్దాక్ష్యంగా నలిపి నాశనం చేసిన మనిషి ముఖం వెగటు లేకుండా తను ఎలా చూడగలుగుతుంది? అయినా ఇదేం దురదృష్టం! అతనే వచ్చి స్వయంగా వాసుకింత సహాయం చేయటం ఎంత విచిత్రం! అదే ఇంకో వ్యక్తి అయితే కృతజ్ఞతతో చర్మం వలిచి అతనికి చెప్పులుగా కానుక అర్పించేది. ఇప్పుడు వేరు. వాసుకి తనలో ఉన్న ఈ బాధంతా ఎలా తెలుస్తుంది? సిగ్గు విడిచి తను ఎలా చెప్పగలుగుతుంది? చెప్పలేదు. నిశ్శబ్దంగా ఈ గరళాన్ని మృంగి ఊరుకోవటం కంటే గత్యంతరం లేదు. తనకి కావలసింది వాసుక్షేమం. వాడి ఆరోగ్యం కోసం, వాడిని బాగుచేసి మళ్ళీ జీవితం ఇవ్వటం కోసం గర్భశత్రువైనా సరే వాళ్ళ ముందు మోకాల మీద కూలబడి 2 చేతులు చాచి భిక్షం తీసుకుంటుంది. సిగ్గుపడదు, అవమానం అనుకోదు. మాధవ్ పట్ల తను చూపే నిర్లక్ష్యం, అతనిచ్చిన వస్తువులను తాకాలంటే చూపే అసహ్యం ఆయాకి కూడా అర్థం కాదు. కుతూహలంగా చూస్తుంది. కళ్ళతో కారణం ఏమిటి చెప్పమని ప్రార్థిస్తుంది. కానీ నోరు తెరిచి అడగలేదు. కారణం ఎంత కన్నతల్లిలా చూసినా కొన్ని విషయాల్లో యజమానికి, నౌకర్లకి ఉండే హద్దుని తను గిరిగీసి చూపిస్తుందని ఆయాకి అనుభవపూర్వకంగా తెలుసు.
అప్పటికే మేఘావృతం అయి ఉన్న ఆకాశం నుంచి టపటపమని చినుకులు రాలి మీద పడటంతో సంధ్య ఉలిక్కిపడి తలెత్తి చూసింది. ఆకాశంలో పడమటి దిక్కు నుండి కారుమబ్బులు గుంపులు గుంపులుగా ఇటువైపు వస్తున్నాయి. బాగా వానని సూచిస్తున్న వాతావరణం చూసి ఆలోచనల వేగం నుంచి తేరుకున్న సంధ్య గబగబా ఇంటికి నడిచింది. వచ్చావు కదా, పెద్ద వాన పడేట్టుంది, తడిసిపోతావేమోనని భయపడ్డాను అంది ఆయా ఎదురొస్తూ. అప్పటికే గాలి జోరు ఎక్కువైంది. చూస్తుండగానే కుండపోతగా వర్షం ప్రారంభమైంది. చీకటి పడిపోయింది. వేగంగా వీస్తున్న గాలికి తలుపులు కిటికీలు కొట్టుకోవటం ప్రారంభించాయి. ఆకాశంలో మెరుపులు ఉరుముల మధ్య మేఘాలు గర్జిస్తూ పరవళ్ళు త్రొక్కటం ప్రారంభించాయి. తోటంతా పువ్వు మీద పిందె మీద ఉంది. ఈ గాలివాన చూస్తుంటే దిగులుగా అంది సంధ్య. ఆయా మాట్లాడలేదు. ఈ వానకి తోట ఏదన్నా అయితే అది సంధ్య మనసుని ఎంత దెబ్బతీస్తుందో, ఎండనక వాననక ఎంత కాయకష్టం చేసి ఫలితం ఎదురు చూస్తుందో ఆయాకి కాకపోతే ఇంకెవరికి తెలుస్తుంది? రాత్రంతా వర్షం పడుతూనే ఉంది. ఉదయానికి తగ్గకపోగా గాలి విసురు ఎక్కువైంది. పగలంతా ఒక్క నిమిషం కూడా తెరిపివ్వలేదు. ఈదురుగాలితో కుండపోతగా కురుస్తూనే ఉంది. సాయంత్రం అవుతుండగా ఒకసారి తోటకు వెళ్ళి చూసి వస్తాను అంది సంధ్య. ఈ వానలోన నీకేమైనా మతిపోయిందా? ఆయా కసిరింది. ఈ ఊరికి వచ్చిన తర్వాత ఈ 2-3 సంవత్సరాల్లో ఇంత పెద్ద వాన ఎప్పుడూ పడలేదు. ఇల్లు వేసి చాలా రోజులు కావటం వల్ల పెంకుల మధ్య నుంచి ఇంట్లోకి వాన కురుస్తోంది. చీకటి పడింది. ఆయా వెలిగించి పెట్టిన లాంతర్ గాలికి రెపరెపలాడుతోంది. వాన తగ్గే సూచనలేవీ కనిపించడం లేదు. బాసు పడుకునే మంచం మీద సంధ్య ముడుచుకు కూర్చుంది. ఆయా ఇంట్లో ఉన్న చెంబులు గిన్నెలు తెచ్చి అక్కడ వాన నీళ్లు పడ్డ చోట పెట్టింది. అయినా లాభం లేకుండా ఉంది. రాత్రులు ఇలాగే పడితే ఇల్లంతా నీళ్ళకి నిండిపోయేట్టుగా ఉంది. గోడల నుంచి కూడా తేమగా నీళ్లూరుతున్నాయి. సంధ్య నిస్సంకోచంగా చూస్తూ కూర్చుంది. వాకిలి తలుపులు తెరిచినట్టు చప్పుడైనాయి. ఎవరు అంది ఆయా బిగ్గరగా. ఎవరూ లేరు. నీకు ఒకటే ఆలాపన, గాలి శబ్దం. సంధ్య విసుక్కుంది. నాకు ఎవరో పిలిచినట్టు అనిపించింది. కావాలంటే వెళ్ళి చూడరాదు, ఇంత చీకట్లో ఎవరు వస్తారో ఇక్కడికి అనుకుంటూ. ఆయా వెళ్ళి తలుపు తీయగానే మాధవ్ రైన్ కోట్ నుంచి నీళ్లు కారుకుంటూ లోపలికి వచ్చాడు. అతన్ని చూడగానే సంధ్య చటుక్కున లేచి నిలబడింది. ఒక్కసారి తలుపులు తెరుచుకోగానే హఠాత్తున వచ్చిన గాలి విసురుకి లాంతరు రెపరెపలాడింది. ఆయా చప్పున వెళ్ళి చేతులు అడ్డుపెట్టింది. మాధవ్ తన వెనుక తలుపులు మూశాడు. మీరు ఊరి నుంచి ఎప్పుడు వచ్చారు అంది ఆయా. ఉదయమే వచ్చాను. బయటికి కదలనివ్వకుండా ఒకటే వర్షం. సాధారణంగా అతను ఊరి నుంచి రాగానే సంధ్య వాళ్ళ ఇంటికి వచ్చి వాసు క్షేమ సమాచారాలు తెలియజేస్తాడు. మాధవ్ ఇంటి నిండా పరిచిన గిన్నెల వంక ఆశ్చర్యంగా చూస్తున్నాడు. పొడుగ్గా ఉన్న రైన్ కోట్లో అతను మరింత పొడుగ్గా లావుగా కనిపిస్తున్నాడు. వానజల్లుకి తడిసిన జుట్టు నుదుటి మీద పడి అంటుకుపోయింది. అది ఒక అందంగా ఉంది. అప్పటికప్పుడే ఇప్పుడెంత బాగుంది అనిపించి మరోసారి చూడాలి అనిపించే ప్రత్యేకత ఉంది ఆ జుట్టుకి. ఒకటే వాన, ఈ రాత్రికి కూడా తగ్గేట్టు లేదు అంది ఆయా. ఇల్లంతా కురుస్తోందిలా ఉందే, రైన్ కోట్ విప్పేస్తూ అన్నాడు. దాని నుంచి కారుతున్న నీళ్లు కాలువ కడుతున్నాయి. ఇంత వానలో ఇప్పుడు చీకట్లో రాకపోతే ఏం మునిగిపోయిందో. క్రిందికి చూస్తూ నిలబడిన సంధ్య ముఖం చిట్లించుకుని కనుబొమ్మలు ముడుచుకుంది. లోపలంతా కూడా కురుస్తోందా అంటూ మాధవ్ చొరవగా లోపలంతా చూస్తూ తిరిగి వస్తూ, బాపురే, గోడలు కూడా కారుతున్న నీళ్లతో నానుతున్నాయి అన్నాడు. ఆయా మాట్లాడలేదు. ఈ రాత్రికి వాన తగ్గదు అన్నాడు. మళ్ళీ ఎవరూ సమాధానం చెప్పలేదు. సంధ్య వంచిన తల ఎత్తలేదు. నది ఇప్పటికే ఒడ్డు రాచుకుని ప్రవహిస్తోంది. ఏ క్షణంలో పొంగినా పొర్లవచ్చు. పల్లె వాళ్ళంతా గుడిసెలు ఖాళీ చేసి ఊళ్ళోకి వచ్చారు. ఈ రాత్రంతా వాన పడితే నది పొంగటం మాట దేవుడెరుగు. ముందు వర్షపు నీళ్లతోనే ఇల్లు మునిగిపోయేలా ఉంది. నవ్వుతూ అంటుండగానే పైనుంచి టపటప చినుకులు వచ్చి అతని తల మీద పడినాయి. వాటి నుంచి తప్పించుకోవడానికి మాధవ్ అనుకోకుండా సంధ్య వైపు జరిగాడు. ఈ రాత్రప్పుడు ఎక్కడికి వెడతాం అంది ఆయా సందేహంగా. మా ఇంటికి రండి, మళ్ళీ తెల్లవారుగానే వచ్చేద్దురు గాని అన్నాడు మాధవ్. పర్వాలేదు, వాన తగ్గిపోయింది మొట్టమొదటిసారిగా మాట్లాడుతూ అంది సంధ్య. లాంతరు వెలుగులో క్షణంసేపు సంధ్య వైపు చూస్తుండిపోయిన మాధవ్కి సంధ్య నిలబడిన తీరు, ఆ వంచుకున్న ముఖం చూసేసరికి దగ్గరగా వెళ్ళి బలవంతంగా 2 చేతులతో ముఖం పైకెత్తి కళ్ళెత్తి చూడమని ఆజ్ఞాపించాలి అనిపించింది. అలా చూసినప్పుడు నేనేం చేస్తే నీకు నా మీద ఉన్న అసహ్యం పోతుందో చెప్పు.
సప్త సముద్రాలు ఈదన, మంచు కొండల మీద నుంచి క్రిందికి జారన, అగ్నిపర్వతాల మధ్య నుంచి చిరునవ్వుతో నడవనా? ఏం చేయను? ఏం చేస్తే నీ ముఖంలో ఆవరించుకున్న కాఠిన్యం కరిగి నా పట్ల ప్రసన్నత కలుగుతుందో చెప్పు సంధ్య అని అడగాలనిపించింది. కానీ పైకి మాత్రం మామూలు స్వరంతో అతి సహజంగా అర్ధరాత్రి వేళ ఏదైనా అయితే అన్నాడు. ఏం కాదు, దృఢంగా వచ్చింది సమాధానం. కీడెంచి మేలించడం మంచిది. చెడును ఊహించి జాగ్రత్త పడటంలో నష్టమేమీ లేదు. ఈ రాత్రి ఏమీ కాదని మీరు ఊరుకుంటే ఏదైనా అవ్వవచ్చునని నా భయం. మనిషికెప్పుడు తన నమ్మకాల మీద గుడ్డి విశ్వాసం పనికిరాదు. భగవంతుడు ఒక్కోసారి మనం ఊహించిన దానికి పూర్తి వ్యతిరేకంగా జరిపిస్తాడు. చివరి శ్లేష ఒక్క సంధ్యకే అర్థమైంది. క్షణం సేపు నిశ్శబ్దం ఏర్పడింది. లాంతరువత్తి సరిచేస్తున్న ఆయా సంధ్య వైపు చూసింది. ఈ గాలి, ఈ వాన, నీళ్లలో నానుతున్న ఈ గోడలు చూస్తుంటే ఆవిడికి భయంతో ప్రాణం పోతోంది. కనీసం కప్పుకునేందుకు మంచి బట్టలు కూడా లేవు. ఏమంటావు ఆయా? మాధవ్ తనే పనైనా చేయదలుచుకుంటే ఆయాతోనే సంప్రదిస్తాడు. నాదేముంది అనుమానంగా అంది. అయితే తక్షణం బయలుదేరు. చిన్నవాళ్ళ అభిప్రాయాలకి విలువ ఇవ్వవలసిందే, కాదనను. కానీ పెద్దరికంతో ఆజ్ఞాపించాల్సిన సమయాలు కూడా ఉన్నాయి. సంజ ముఖం ఎర్రబడటం ఎవరూ గమనించలేదు. నేను ప్రాణం పోయినా సరే ఇక్కడే ఉంటాను, కానీ మీ ఇంటికి రాను. ఇక్కడ నుండి వెళ్ళు అని బిగ్గరగా అరవాలనిపించింది. కానీ వివేకం కోపాన్ని ఆగమని హెచ్చరించింది. ఆయాని చూసి మాట్లాడమని బ్రతిమలాడింది. సంధ్య కళ్ళెత్తి ఆయా వైపు చూసింది. చలిలో గడగడలాడుతూ భయంతో అనుమానం నిండిన కళ్ళతో వెళదాం అని ప్రాధేయపడుతూ దీనంగా ఉన్నట్టు ఆవిడ ముఖం కనిపించగానే సంధ్య తగ్గింది. ఈ గాలికి, ఈ వానకి ఆయాకి ఏదైనా జబ్బు చేస్తే అది మరీ కష్టం. సంధ్య రాజీ పడక తప్పలేదు. ఎలాగైతేనేం బయలుదేరారు. మీరిద్దరూ ఈ రెయిన్ కోట్ కప్పుకోండి, తల తడవకుండా ఉంటుంది. మాధవ్ రెయిన్ కోట్ అందించాడు. ఆయా తీసుకుంది. అవసరం లేదు, నేను ఇలా రాగలను, తల తిప్పేసి విసురుగా అంది సంధ్య. అనేటప్పుడు ఆ కళ్ళలో కనిపించిన కంపరం మాధవ్ గుర్తించకపోలేదు. ఆయాకి కోటు జాగ్రత్తగా కప్పాడు. ఇంటికి తాళం వేసి వరండా దిగుతుంటే మట్టిలో సంధ్య కాలు జర్రున జారింది. జాగ్రత్త. వెనుకగా వస్తున్న మాధవ్ చప్పున బలంగా జబ్బగుచ్చి పట్టుకొని పడిపోకుండా ఆపాడు. ఆ ప్రయత్నంలో సంధ్య తల వచ్చి అతని గుండెలకి ఆనింది. సరిగ్గా నిలబడి మాధవ్ చేతిని విదిలించుకునే లోపల అతనే వదిలేశాడు. అతని స్పర్శ అసహ్యంగా ఉన్న మాట వాస్తవమే, కానీ మెరుపులా అతను అలా పట్టుకుని ఆపకపోతే ఈ పాటికి బురదలో బోర్లా పడి ఉండేది. అందుకే సంధ్య అనుకున్నంతగా అసహ్యించుకోలేకపోయింది. ఎప్పుడు దూరం నుంచి బేలగా చూడటం తప్ప దగ్గరగా ఈ ఇల్లు ఎలా ఉంటుందో సంధ్యకి, ఆయాకి ఇద్దరికీ తెలియదు. వరండా దాటి లోపలికి అడుగు పెట్టేసరికి హాలు నిండా బిలబిలలాడుతూ చాలామంది కనిపించారు. వాళ్ళలో ఎక్కువ మంది పనివాళ్ళు ఉన్నారు. సాలీలు, కొంతమంది కమ్మరి వాళ్ళు కూడా ఉన్నారు. మగవాళ్ళు కూడా ఉన్నారు. మగవాళ్ళు కంబళ్ళు కప్పుకొని కూర్చున్నారు. వాళ్ళందరినీ చూసిన తర్వాత సంధ్య తేలిగ్గా నిట్టూర్చింది. తలదాచుకోవటానికి ఆశ్రయం ఇవ్వటంలో మాధవ్ తనకి ప్రత్యేకత చూపలేదు. చాలామంది అనాథల్లా తను వచ్చింది, అంతే. రండి అంటూ లోపలి గదిలోకి తీసుకువెళ్ళి గోవిందు అని కేకవేశాడు. వస్తున్నా లోపల నుంచి జవాబు వచ్చిన 2 క్షణాల తర్వాత గోవింద్ అక్కడికి వచ్చాడు. అతను ఒంటరిగా రాలేదు. తెల్లగా, బొద్దుగా, చక్కటి జుట్టుతో ఆరోగ్యంగా మిసమిసలాడుతున్న 4-5 సంవత్సరాల కుర్రాన్ని ఎత్తుకొచ్చాడు. అరే, నువ్వింకా నిద్రపోలేదు? మాధవ్ చేతులు జాస్తూ అడిగాడు. ఊహో, నువ్వెక్కడికి వెళ్ళావు? తండ్రి చేతుల్లోకి వచ్చిన బాబు సంధ్య వాళ్ళని చూస్తూ అడిగాడు. గోవిందు, వాళ్ళకి లోపల ఎడమవైపు గది చూపించు అన్నాడు మాధవ్. ఎవరి కుర్రాడు? ముద్దొస్తున్న బాబుని చూసి ఆయా అడగకుండా ఉండలేకపోయింది. నా కొడుకు. ఎంత సహజంగా చెప్పాలన్నా అతని కంఠం ఎలాగో అయిపోయింది. సంధ్య ఉలిక్కిపడింది. ఆయా విచిత్రంగా చూసింది. ఏం పెళ్లి పటాకులు లేకుండా కొడుకెలా వచ్చాడనా? నాలాంటి వాళ్ళకి వస్తాడు. వీడు నా కొడుకు అని తెలిసింది. వెంటనే తెచ్చుకున్నాను. తల్లి ఎక్కడుందో తెలియదు. అతని మాటల్లో శ్లేష అందరికీ అర్థమవుతూనే అంతా ఆశ్చర్యపోయారు కూడా. బాబు, ఆయా దగ్గరికి వెళతావా? ఆయాకి అందిస్తూ కొడుకుని అడిగాడు. వాడు వెళ్ళినట్టే వెళ్ళి మళ్ళీ తండ్రి కోసం చేతులు చాచాడు. అచ్చు మీ పోలికే సుమా, ఆయా నవ్వు తెచ్చి పెట్టుకుంటూ అంది. మాధవ్ నా కొడుకు అని చెప్పిన విషయం కుర్రాడి ముఖంలో స్పష్టంగా కనిపిస్తున్న అతని పోలికలు ఖచ్చితంగా రుజువు చేస్తున్నాయి.
ఎక్కువ నా పోలికలున్న మాట నిజమే, కానీ పరీక్షగా చూస్తే పెదవుల్లో, ముక్కులో తల్లి పోలికలు కూడా కనిపిస్తున్నాయి. అతని ముఖం క్రీనీడలో ఉండటం వల్ల అక్కడ ఎలాంటి భావం ఉంది ఎవరికీ కనిపించదు. ఈ ప్రసంగం ఆ పైన వినటం ఇష్టం లేని దానిలా సంజ అక్కడి నుంచి గోవిందుతో లోపలికి వెళ్ళిపోయింది. పిల్లాడిని ఎవరు చూస్తున్నారు మరి? అంది ఆయా. ఇంకా ఎవరూ దొరకలేదు. ఆయాల కోసం వెతుకుతున్నాను. నేను లేకపోయినా కంటికి రెప్పలా చూసే మనిషి కావాలి అన్నాడు మాధవ్. అవునవును. ఆయా కూడా అక్కడి నుంచి లోపలికి వెళ్ళిపోయింది. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మాధవ్ ఒక్కసారి బాబుని గుండెలకి హత్తుకుని అక్కడున్న ఒక కుర్చీలో కూలబడ్డాడు. ఎంత విచిత్రం! సంజయ్కి వీడిని చూపించి నా కొడుకు అని ఎలా చెప్పాలా అన్న సమస్య ఇంత సులభంగా పరిష్కారం అయిపోతుందని అతను కల్లో కూడా అనుకోలేదు. ఈరోజే వాడిని సిస్టర్ దగ్గర నుంచి పూర్తిగా తెచ్చేసుకున్నాడు. ఈరోజే అనుకోకుండా తప్పనిసరి కావటం వల్ల సంజయ్ ఇంటికి తలదాచుకోవడానికని వచ్చింది. నా కొడుకు అని చెప్పినప్పుడు సంజయ్ ముఖంలో కనిపించిన అసహ్యమైన భావం అతను గుర్తించకపోలేదు. ఏనాటికైనా బాబుని తీసుకెళ్లి సంజయ్కి అందించి వీడు నీ కొడుకు సంజ అని చెప్పే క్షణం వస్తుందా? బాబుని అలవాటు చేసుకోవటానికి అతను ఎన్ని తిప్పలు పడ్డాడో ఆ భగవంతుడికి తెలుసు. దాదాపు ప్రతిరోజు నర్సింగ్ హోమ్కి వెళ్ళేవాడు. వెళ్ళినప్పుడల్లా వాడిని తీసుకుని కారులో కూర్చోబెట్టుకుని ఊరంతా త్రిప్పేవాడు. చాక్లెట్లు, బిస్కెట్లు, బొమ్మలు, బట్టలు. ఒకటేమిటి, వాడి దృష్టిని ఆకర్షించేవి కనిపించిన ప్రతి వస్తువు స్వయంగా షాపుకి తీసుకెళ్లి కొనిపెట్టేవాడు. అందువల్లే వాడు అలవాటు అవడానికి ఎక్కువ రోజులు పట్టలేదు. రాను రాను బాబుకి మాధవ్ అంటే ఒక విచిత్రమైన లోకం చూపించే మనిషిగా, తనేమి కావాలంటే అది ఇచ్చే ఆప్తుడిగా తెలిసిపోయింది. అందుకే సిస్టర్ ఆయనతో వెళతావా అంటే వెంటనే తల ఊపాడు. 15 రోజులకి లేకపోతే కనీసం నెల రోజులకి ఒకసారైనా తీసుకొచ్చి బాబుని చూపించి బెంగపడటం లేదని రుజువు చేయాలని సిస్టర్ గట్టిగా హెచ్చరించి మరీ ఇచ్చింది. వాడిని దగ్గరికి తీసుకుంటున్నప్పుడో ఒళ్ళో కూర్చోబెట్టుకుంటున్నప్పుడో వాడి వైపు ఉద్రేకంగా చూస్తూ గంటల తరబడి ఆలోచనల్లోకి జారిపోవటం మాధవ్కి అలవాటైపోయింది. అప్పటికి కూడా వాడిని తాకితే విద్యుత్ తాకినట్టే అనిపిస్తుంది అతనికి. సంజయ్ దగ్గరికి బాబు వెళ్ళేలా చేయటం ఎలాగన్నది ప్రస్తుతం మాధవ్ని వేధిస్తున్న సమస్య. అతని మనసు దానికోసం 1000 మార్గాలు వెతకసాగింది. గదిలోకి వచ్చిన తర్వాత పడుకోబోయే ముందు ఆయా నిజంగా కొడుకేనంటావా అంది, ఇంకా అదే ఆలోచిస్తూ నమ్మలేనట్టుగా. ఎందుకు కాకూడదు? కఠినంగా ప్రశ్నించింది సంధ్య. మరి తల్లి గంగలో దూకి ఉంటుంది, లేకపోతే మరో పెళ్లి చేసుకుని మర్చిపోయిందో. ఎంతైనా కుర్రాడు మాత్రం ముత్యంలా ఉన్నాడు సుమా. ఆ జుట్టు, ఆ కళ్ళు, ఆ నుదురు అచ్చు ఆయనే అంది ఆయా. సంజ మాట్లాడలేదు. మనసంతా భయంకరమైన జ్ఞాపకంతో కదలాడుతోంది. తనకి కూడా ఒకవేళ ఆ కుర్రాడు బ్రతికి ఉంటే. సంజ శరీరం భయంతో జలధరించి వెంటనే జుగుచ్చతో ముడుచుకుపోయింది. చిచి, ఇంతవరకు ఎలాంటి ఆలోచన ఎప్పుడూ రాలేదు. అయినా అతనికి ఎంత సిగ్గులేదు, ఎంత గర్వంగా చెప్పుకుంటున్నాడో. సంజకి తండ్రి కొడుకులు కలిసిన ఆ దృశ్యం కళ్ళ ముందు మెదలగానే శరీరం అంతా తేళ్లు జర్రులు పాకినట్టు కంపరం పుట్టింది. అతని జీవితంలో ఎంతమంది ఆడవాళ్ళు? రోజురోజుకి పరిచయం పెరిగిన కొద్దీ ఈ ఆడవాళ్ళ సంఖ్య పెరిగిపోతోందే. సుధా, జ్యోతి, ఈ కుర్రాడి తల్లి, తను. అబ్బా, నిజంగా ఏం మనిషి! సంధ్యలో అణువణువు అతనంటే మరింత ద్వేషంతో అసహించుకోసాగింది. అయినా ఇదేం కర్మం! ఈ ఇంట్లో అసలు తనెందుకు అడుగు పెట్టింది? భగవాన్, నేనేం పాపం చేశాను నన్నింత క్రూరంగా శిక్షిస్తున్నావు? చీకట్లో వానచప్పుడు వింటూ పడుకున్న సంజ కళ్ళ నుంచి నిశ్శబ్దంగా వెచ్చటి కన్నీళ్లు ప్రక్కలికి జారసాగినాయి. మర్నాడు వర్షపు ఉధృతి కాస్త తగ్గింది. గాలి జోరు ఏమాత్రం తగ్గలేదు. రాత్రి మాధవ్ ఇంట్లో ఉన్న అందరూ ఆ రోజు కూడా అక్కడే ఉండేటట్లు అతను ఏర్పాట్లు చేశాడు. గోవిందు, అతని భార్య, తల్లి అందరికీ భోజనం సంగతి చూస్తున్నారు. అంత పని ఉంటే చూస్తూ ఊరికే ఉండలేని ఆయా తను కూడా వంట ఇంటి వైపు వెళ్ళింది. అంత క్రితం కొద్దిసేపటి ముందు సంధ్య ఒక్కసారి వెళ్ళి తోటను చూసి వస్తాను అంది. ఈ వానలో అడుగు బయటపెట్టడానికి వీల్లేదని ఆయా గట్టిగా చెప్పింది. గదిలో ఒంటరిగా కూర్చున్న సంధ్య ఆయా వంట ఇంట్లో హడావిడిలో మునిగిపోయిందని గ్రహించగానే మెల్లిగా బయటికి జారుకొని చీర కొంగు తిప్పి తల మీద కప్పుకొని తోట వైపు పరిగెత్తింది. వడివడిగా అడుగులు వేస్తూ ఏదో ఆలోచిస్తూ తోటకు అభిముఖంగా వస్తున్న సంధ్య అల్లంత దూరంలోనే మీట నొక్కినట్టు ఆగిపోయి కళ్ళు వెడల్పు చేసుకుని చూడసాగింది. అక్కడంతా జలమయమైపోయింది. పైన నీళ్ల మీద తెప్పలా తేలుతున్న పువ్వుల్ని, పిందల్ని చూసి అక్కడ తోట ఉందని అనుకోవాలి.
పందిరి మీదికి ప్రాకిన తీగలు కూడా ఎడాపెడా పడిపోయినాయి. స్థాణువులా నిలబడిపోయిన సంజయ్కి ఎదురుకుండా కనిపిస్తున్న ఈ భయంకరమైన యథార్థాన్ని గ్రహించడానికి ఎంత ప్రయత్నించినా మనసు ఒప్పుకోవడం లేదు. గాలికి తలమీది కొంగు జారిపోయింది. సరిచేసుకోవాలనే ధ్యాస కూడా లేదు. ఆ వానలో అక్కడ ఎంతసేపు నిలబడిపోయిందో సంజయ్కి గుర్తే లేదు. ఎన్ని రోజుల కష్టం, ఎంత శ్రమ, ఎన్ని ఆశలు, వీటన్నింటికి నిరాశ అనే ప్రవాహం ముంచేసింది. కృంగిపోయిన మనసుతో మెల్లిగా కాళ్ళీడ్చుకుంటూ సరాసరి ఇంటికి వచ్చి తలుపు తీసి లోపల ప్రవేశించింది. ఇల్లంతా నీళ్లు నిండి ఉన్నాయి. నీరసంగా వాసు మంచం మీద కూలబడింది. గుమ్మంలోంచి చల్లటి ఈదురుగాలి రివ్వు రివ్వుమని వీస్తోంది. వానకి తన బట్టలు పూర్తిగా తడిసిపోయినాయి. ఎంత ఆపుకుందామనుకున్నా ఆగకుండా శరీరం అంతా చలికి గడగడా వణుకుతోంది. పళ్ళు కటకటలాడుతున్నాయి. సంజయ్కి ఒక్కసారి వెర్రి కేకపెట్టి విరగబడి నవ్వాలనిపిస్తోంది. తోటంతా సర్వనాశనమైంది. ఏం తినాలి? మళ్ళీ ఎంత డబ్బు ఖర్చు చేస్తే, ఎంత శ్రమ పడితే మామూలు స్థితికి వస్తుంది తోట? భగవంతుడికి తనంటే ఎందుకింత కసి? ఏం చేసిందని తను? ఎటువైపు వెళ్ళినా ఈ విధంగా క్రూరంగా నవ్వుతున్నాడు. కళ్ళ నిండా నీళ్లు నిండి వెచ్చగా బుగ్గల మీదకి కారసాగాయి. ఉన్నట్టుండి పెలపెలా విరిగిపడ్డ చప్పుడు వినిపించింది. భయంకరమైన శబ్దం ఏమిటో తెలియని సంధ్య కెవ్వుమని మంచానికి ఖర్చుకుపోయింది. ఒక్కసారిగా వానజల్లు వచ్చి విసురుగా సంధ్య మీద పడి ఇంకా ఇంకా తడిపేస్తోంది. సంధ్య మెల్లగా తలెత్తి చూసింది. అటువైపు ఇల్లంతా కూలిపోయింది. లేచి అక్కడి నుంచి బయటికి పారిపోవాలని ప్రయత్నించింది. కానీ సూదుల్లో వచ్చి మీద పడుతున్న వర్షపు ధారలు కళ్ళు తెరవనివ్వలేదు. కాళ్ళు వణుకుతున్నాయి. లేవబోయిన సంధ్య మళ్ళీ కూలబడింది. కళ్ళ మీదికి మత్తులాంటిది వస్తోంది. అది పూర్తిగా వశం చేసుకోకముందే ఇక్కడి నుంచే బయటికెళ్ళాలి. కూలిపోయిన ఇంట్లో ఒంటరిగా ఉంది తను. ఇంకా కొద్దిసేపట్లో ఈ భాగం కూడా కూలిపోతుంది. ఏమాత్రం సందేహం లేదు. తను తక్షణం బయటికి పారిపోకపోతే దీని అడుగున పడి నలిగి ముక్కలవుతుంది. శరీరం నామరూపాలు లేకుండా నాశనమవుతుంది. సంధ్య ఏమైపోయిందో ఎవరికీ తెలియదు. ఎప్పుడో శిథిలమైన ఈ ఇల్లుని కదిలిస్తుంటే ఏ ఎముకలో బయటపడితే అప్పుడు గుర్తిస్తారు. కళ్ళ ముందు క్షణం సేపు కదిలిన స్పష్టమైన ఈ ఊహా చిత్రాన్ని చూసి సంధ్య వణికిపోయింది. మరింత కంగారుతో లేచి పరిగెత్తాలనుకుంది. కానీ శరీరం ఏమాత్రం సహకరించలేదు. లేచి 2 అడుగులు వేయబోయి మళ్ళీ మంచం మీద పడింది. పాతకాలపు కోళ్లున్న మంచం. సంధ్య తల వెళ్ళి కోడికి కొట్టుకుంది. అబ్బా అనటానికి పెదవులు తెరుచుకున్నాయి. కానీ శబ్దం పైకి రానేలేదు. సంధ్యకి స్పృహ తప్పిపోయింది. ఎంతసేపు అలా ఉందో సంధ్యకి ఏమాత్రం గుర్తులేదు. మెల్లమెల్లగా 4 మూలల నుంచి నీళ్లు వచ్చి నిండుతున్నాయి. ఆ నీటిలో ఆకులు, పిందెలు, పువ్వులతో పాటు తన శరీరం కూడా తేలియాడుతోంది. ఉన్నట్టుండి ఒక్కసారి ఉధృతంగా గాలి వీచింది. అకస్మాత్తుగా నీళ్లన్నీ అమితమైన వేగంతో ఎటో ప్రవహించడం ప్రారంభించినాయి. ఆ జాలులో పడి సంధ్య శరీరం కూడా కొట్టుకుపోతోంది. అయినా సరే భయం వేయలేదు. పైనుంచి హాయిగా శాంతిగా ఉంది. నీళ్లన్నీ పెద్ద ఎడారిలోకి ప్రవహించి అక్కడున్న ఇసుకలో ఇంకిపోయినాయి. దూది కంటే మృదువుగా అతి మెత్తగా ఉన్న ఆ ఇసుకలో సంధ్య శరీరం బోర్లా పడి ఉంది. ఎంత ప్రయత్నం చేసినా లేవలేకపోతుంది. నిర్జీవంగా ఉన్న ఆ ఎడారిలో ఉన్నట్లుండి విచిత్రమైన కేక ఒకటి వినిపించింది. అది ఏమిటో, ఎటువైపు నుంచి వస్తుందో తెలుసుకోవాలని యావత్ శక్తిని కూడదీసుకుని పెనుగులాడుతున్నా ప్రయోజనం లేకుండా ఉంది. విచిత్రంగా ఉన్న ఆ శబ్దం మెల్లగా దగ్గరగా వచ్చి అది క్రమేపీ సంధ్య అన్న పిలుపుగా మారిపోయింది. ఎవరో వచ్చారు తన కోసం. ఎవరై ఉంటారు? వాసా? వాసు కంఠంలో గంభీరత్వం ఎక్కడుంది? మాధవా? మాధవ్కి తనని వెతకాల్సిన పనేముంది? అయితే ఎవరు మరి? ఏదో సంధ్య అన్న పిలుపుతో దిక్కులు పిక్కటిల్లుతున్నాయి. మోచేతుల మీద లేవబోయిన సంధ్య నీరసంతో మళ్ళీ బోర్లా పడిపోయింది. చుట్టూ సంధ్య అన్న పిలుపు 1000 కంఠాలతో వినిపిస్తోంది. ఇక్కడున్నాను అనాలనుకుంది. కానీ అనలేకపోతోంది. అర్థం కాని ఈ ఆసక్తితో సంధ్యకి కళ్ళంబడి నీళ్లు కారుతున్నాయి. సంధ్యకి కళ్ళ మీదికి మసకగా మళ్ళీ మత్తులాంటిది వచ్చి ఆవరించుకుంది. అమ్మయ్యో, చచ్చిపోతున్నాను. పర్వాలేదు. కానీ వాసుకి చెప్పనేలేదు. ఇలా తను చచ్చిపోయినట్టు వాడికి ఎలా తెలుస్తుంది? ఎవరు చెప్తారు? సంధ్య మనసు వాసు కోసం బెంగపడుతుండగా ఈసారి పూర్తిగా స్పృహ తప్పిపోయింది. మళ్ళీ మెలకువ కలిగేసరికి కళ్ళ ముందు తెల్లటి వెలుగు కనిపిస్తోంది. అది సూర్యకాంతిలా తీక్షణంగా లేదు, వెన్నెలలా చల్లగా ఉంది.
అయినా వెన్నెలలా కాదు, ఆ లేత వెలుగులో అడవి పూలు కలకలలాడుతూ గాలికి ఊగుతున్నాయి. పక్షులు ఆకాశంలో పల్టీలు కొడుతూ వలయాలు వలయాలుగా తిరుగుతున్నాయి. సంజకి తనెక్కడుందో, ఏం చేస్తుందో ఊహించను కూడా ఊహించలేనంత నీరసంగా ఉంది. కళ్ళు తెరిచేసరికి అక్కా అంటూ వాసు మీదకి వంగి ఆత్రంగా అడుగుతున్నాడు. వాసు శూన్యంలోకి తడుముకుంటూ చేయి జాచింది. అక్కా, మెలకువ వచ్చిందా? వాసు నిజంగా నిజంగా నువ్వేనా? నిజంగా నేనేనక్క. వాసు కంఠం దుఃఖంతో వణికింది. సంజకి పూర్తిగా తెలివి వచ్చింది. తన ప్రక్కలో దగ్గరగా కూర్చుని ఉన్నాడు. వాసు, నువ్విక్కడికి ఎప్పుడు వచ్చావు? అదంతా తర్వాత చెప్తాను, ముందు నువ్వు మందు వేసుకో. వాసు లేచి ప్రక్కన టేబుల్ మీద ఉన్న మందు, మంచినీళ్లు తెచ్చి ఇచ్చాడు. వాసు, నువ్వు సంజ చప్పున లేవబోయింది. లేవకు, తలవైపు నుంచి గంభీరంగా వినిపించింది. సంధ్య గడ్డం బాగా పైకెత్తి అటువైపు చూసింది. అక్కడ మాధవ్ మంచాన్ని పట్టుకుని నిలబడి ఉన్నాడు. క్షణంసేపు సంధ్య కళ్ళతో కలిపిన అతని కళ్ళల్లో ప్రపంచంలో ఉన్న ప్రేమానురాగాలు అంతా ప్రోగు చేసి అక్కడ సంధ్య కోసం దాచిపెట్టినట్టు నిండుగా తొణికిసలాడుతున్నాయి. అతని చూపుల నుంచి కళ్ళు విడదీసుకున్న సంధ్య వెంటనే కనుబొమ్మలు ముడిచింది. మళ్ళీ వెనక్కు జారి మెల్లగా దిండు మీద తల అంచుకుంది. వాసు మందు ఇస్తూ, వేసుకుంటావా అన్నాడు. వాసు సంధ్య కళ్ళు ఆనందాశ్చర్యాలతో మెరిశాయి. వాసు మళ్ళీ నడుస్తున్నాడు. అది మొట్టమొదటిసారిగా చూస్తోంది. అక్కగారి కళ్ళల్లో ఆ భావాన్ని కనిపెట్టిన వాసు, చూసావా, నేను నడిచేస్తున్నాను. మొట్టమొదటిసారిగా ఇక్కడికి రాగానే స్పృహలేని నిన్ను చూసి ఎంత నీళ్లు కారిపోయానో, చూడు ఎలా నడిచేస్తున్నానో అంటూ వాసు గబగబా గది అంతా తిరగటం ప్రారంభించాడు. చాలే, ఎక్కువ అలసట పనికిరాదని డాక్టర్లు చెప్పలా? మాధవ్ వారిస్తూ మందలించాడు. ఆల్రైట్ హుజూర్. వాసు బుద్ధిమంతుడిలా మానేసి వచ్చి సంజయ్ దగ్గర కూర్చున్నాడు. మాధవ్ మూలంగా తన జీవితం నాశనమైన, అతని పశుత్వం మూలంగా స్త్రీగా పొందవలసిన సుఖాలకి శాశ్వతంగా దూరమైన ఇప్పుడిలా వాసుని మళ్ళీ మనిషిలా చేసి జీవితం ప్రసాదించినందుకు సంజయ్ మనసు కృతజ్ఞతతో మెత్తబడింది. కొద్దిసేపైన తర్వాత మాధవ్ గదిలోంచి వెళ్ళిపోయాడు. అతను వెళ్ళగానే వాసు ఆత్రంగా ముఖం పెట్టి, అక్కా, ఇంట్లో ఉన్న ఆ చిన్న కుర్రవాడు ఎవరు? మాధవ్ తన కొడుకు అంటున్నారు, నిజమేనా అని అడిగాడు. సంజయ్ మనసులో ఏర్పడిన మృదుత్వం వెంటనే కఠినంగా మారిపోయింది. రెప్పవాల్చకుండా తమ్ముడి వైపు చూడసాగింది. అక్కడికి తమాషా చేస్తున్నారేమో అనిపించి అనుమానం పట్టలేక పెంపుడు కొడుకా అని కూడా అడిగాను. లేదు, సొంత కొడుకే, రక్తం అన్నారు అక్క. అదెలా సాధ్యం? ఈయనకు అసలు పెళ్ళే కాలేదు, పిల్లలెలా పుట్టారు? సొంత కొడుకు అంటే ఎలా నమ్మేది? ఎందుకు నమ్మకూడదు? గంభీరంగా అంది సంధ్య. కానీ అక్క, మాధవ్ లాంటి మనిషి, అలాంటి వాళ్ళకి ఏదైనా సాధ్యమే. నువ్వు వాడిని గురించి ఎక్కువ ఆలోచించకు. అంతేనంటావా? అయితే నిజంగా కొడుకేనంటావా? ఈర్ష్యగా అడిగాడు వాసు. సంధ్య ముఖం త్రిప్పేసుకుంది. కుర్రాడిని చూసి మధ్య వీడికి ఎందుకింత బాధ? కానీ అక్క, అసలు మాధవ్. వాసు, నన్ను కొంచెం పడుకోనిస్తావా? నిద్ర వస్తోంది అంది కొద్ది విసుగ్గా. అలాగే నిద్రపో, నేనిక్కడే కూర్చుంటాను అన్నాడు వాసు. తర్వాత ఆయా ద్వారా జరిగిందంతా తెలుసుకుంది సంధ్య. ఎంతసేపటికి తను ఇంటికి రాకపోతే మాధవ్ వెతకడానికి వెళ్ళాట. చివరికి వెతికి ఎక్కడా కనిపించక ఇంటికి తిరిగి వస్తుంటే దోవలో సంధ్య ఇల్లు సగం కూలి కనిపించింది. తలుపులు తెరిచి ఉన్నాయి. ఆత్రంగా లోపలికి పరిగెత్తికెళ్ళి చూస్తే అక్కడ సగం పడిపోయిన ఇంట్లో ఓ పక్కగా వాసు మంచం దగ్గర స్పృహ లేకుండా పడి ఉన్న సంధ్య కనిపించింది. వెంటనే 2 చేతుల మధ్య ఎత్తి ఇంటికి తీసుకువచ్చాట. వానలో తల అది బాగా తడవటం వల్ల న్యూమోనియా వచ్చింది. ఒకరోజు హైదరాబాద్ తీసుకెళ్ళకపోతే లాభం లేదు అన్నంత ప్రమాదం అనిపించింది. ఆ రోజు చూసి తగ్గకపోతే మొన్నాడు తీసుకువెళ్లే ఏర్పాట్లు చేసేవారే. కానీ ఆ అవసరం రానేలేదు. తగ్గుముఖం పట్టింది జ్వరం. వాసు అక్కగారికి సుస్థి చేసిందని తెలియగానే ఇంటికి వచ్చేశాడు. జ్వరం తీవ్రంగా ఉన్న 4-5 రోజులు రాత్రిపూటలు మాధవ్ తనే స్వయంగా మేలుకొని దగ్గర కూర్చుని మందులవి ఇచ్చాట. అంత జ్వరంలో కూడా సంధ్య అతన్ని అసహించుకునేటట్టు మాట్లాడేది. మందు తాగనని తోసేసేది. దగ్గర కూర్చున్న మాధవ్ని గుప్పిలు బిగించి గుద్దింది.
ఇదంతా చూసి ఆయా వాసు భయపడుతుంటే ఏం లేదు, జ్వరం తీవ్రత, కంగారు పడకండి అని ధైర్యం చెప్పాట. ఒక్క నిమిషం కూడా అతను సంధ్య మంచం వదల్లేదు. మందులేసుకోనని పళ్ళు బిగించి పెనుగులాడుతున్న సంధ్య పక్కలో కూర్చుని ఒళ్ళోకి లాక్కుని బలవంతంగా మందు త్రాగించటం అతనికి ఒక్కడికే సాధ్యమైంది. ఇవన్నీ ఆయా నోటి నుంచి వివరంగా వింటుంటే సంధ్యకి సిగ్గుతో ప్రాణం పోయినంత పనైంది. కథ కొనసాగుతుంది. మళ్ళీ కలుసుకుందాము. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.